తెలంగాణ ప్రభుత్వం రైతులకి మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. మూడో విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో 4 ఎకరాల లోపు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అకౌంట్‌లో జమ చేయడం అయితే జరిగింది. దాదాపుగా నిన్న ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నేరుగా రైతుల ఖాతాలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా 1,330 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్‌లో పడ్డట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఇప్పటివరకు అంటే మొదటి విడతగా ఏదైతే జూన్ 30వ తారీఖు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేయడం జరిగింది. తర్వాత రోజు మళ్ళీ ఏదైతే 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేయడం జరిగింది. మరోసారి అంటే నిన్న 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం 9 రోజులలో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు మరి రైతుల అకౌంట్లో వేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 5,402 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మిగిలిన డబ్బులు కూడా విడతల వారీగా అందిస్తామన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇంకా రైతు భరోసా అందని వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతు భరోసా ఏదైనా టెక్నికల్ సంబంధించిన సమస్యలు వచ్చిన వాళ్ళు ఈ కేవైసీ లోపం కావచ్చు, లేకుంటే బ్యాంకుకు సంబంధించిన చిన్న చిన్న ఎర్రర్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా సమీపంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాటిని పరిష్కారం దిశగా తీసుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారికి రైతు భరోసా అందిస్తామన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి రైతులందరికీ కూడా విడతల వారీగా రైతు భరోసా వేయాలన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు 4 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా మరి 2 విడతలకు వేశారు, మరి అదే విధంగా వేస్తారా లేకుంటే ఎలా అన్నట్టుగా చాలా ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. కాకుంటే ఇప్పుడు అలా కాదు. గతంలో అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉండడంతో ఆ డబ్బులని ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్ కింద వేసాము అన్నట్టుగా ఇటు ప్రభుత్వం కూడా ఒప్పుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పుడు రైతులకు ఏవైతే ఇస్తామన్నామో అవి ఖచ్చితంగా విడతల వారీగా వేస్తామన్నట్టుగా చెప్తా ఉన్నది. ఇప్పటివరకు అయితే 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే రైతు భరోసా అందించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ విడతలో అంటే ఈ మూడో విడతలు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 6,39,000 మందికి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా ఈ 3 విడతలలో మనం చూసుకున్నట్లయితే 61.35 లక్షల మంది రైతుల్లో మరి డబ్బులు జమ చేయనట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 5,000 పైన కోట్ల డబ్బులు మరి రైతుల ఖాతాలో పడ్డాయి. ఇంకా ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న వేళలోనే రైతులకి మేము అండగా నిలుస్తాము, రైతులు ఆర్థికంగా మరి అదేవిధంగా రైతులు మరింత బలోపేతం చేయడానికి అన్నదాతం అండగా ఉండడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నట్టుగా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఎప్పటికప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందిస్తూనే ఉన్నామంటూ నిన్న మంత్రి కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం క్రియాశీలకంగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పనిముట్లు కూడా సబ్సిడీ కింద అందించడానికి మరోసారి కూడా ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఒక దశగా పనిముట్లను అందించింది. ఇప్పుడు మరో దశగా పనిముట్లను కూడా అందించడానికి ప్రభుత్వం అయితే ముందుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.